హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం 10 నిమిషాల్లో రుచిగా చేసుకోగలిగే టొమాటో మసాలా ఓట్స్ చేయడం చాలా సింపుల్ అండి. మీరు హెల్దీగా బరువు తగ్గాలి అనుకున్న, షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా కమ్మగా తినేయచ్చండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కల్ని చూసారు కదండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదు, అలానే లావుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుందండి, మనకి వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు మెత్తగా మగ్గాయండి, చూస్తున్నారు కదా. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం ముక్కలు, చిన్నులపాయ ముక్కలైనా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు వేపుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, కానీ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకున్నారనుకోండి ఆరోగ్యానికి మంచిది. అందుకని నేను నెయ్యి వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇలా మీడియం సైజుగా కట్ చేసిన 1 కప్పు టమాటా ముక్కలు. ఇవన్నీ కూడా సేమ్ కప్పులండి, ఇది ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మీకు ఈజీగా చేసుకోవడానికి ఉండాలని నేను అన్ని కప్పు కొలతలతో చూపిస్తున్నానండి. జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టమాటా ముక్కల్ని ఇలా మగ్గించుకున్నాం కదా, చూడండి టమాటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం. ఈ కారం కొంచెం మంట తక్కువగా ఉంటుందని నేను 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. మీరు కారం ఎక్కువగా ఉంటే 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి, కారం కొంచెం పచ్చివాసన పోయిద్దండి ఈ వేడికి ఇలా కలుపుకుంటే. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 4 కప్పులు నీళ్లు పోసుకుందాం. 2 కప్పుల ఓట్స్కి 4 కప్పులు నీళ్లు, అంటే 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు అనమాట. చూస్తున్నారు కదండి, ఇదే కప్పు అన్నీ నేను ఒకే కప్పుతో వేసాను. అలా 2 కప్పులకి 4 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఎసరు ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు ఓట్స్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, సేమ్ కప్తో వేస్తున్నాను. ఓట్స్ కూడా మరీ ఫుల్గా తీసుకోకూడదండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. చూసారు కదండి, 4 నిమిషాలకి నాకు ఓట్స్ అనేది ఉడికి ఇలా దగ్గర పడింది. మనకి ఉప్పు అనేది కొంచెం తగ్గిందండి, ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకొని. ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మీకు ఇది ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు నీళ్లు పోసుకోండి. మరి అంత పల్చగా నాకు నచ్చదు కాబట్టి నేను కొంచెం ఇలా చేశాను. అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం పల్చగా తింటారు కదా. ఇంతేనండి, చాలా సింపుల్గా టమాటా మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కరెక్ట్గా నాకు కట్ చేసుకోవడానికి కానీ ఇది ఉడకడానికి కానీ 10 నిమిషాల సమయం పట్టింది. చూశారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రండి, వేడి వేడిగా సర్వ్ చేసుకొని కమ్మగా తినేద్దాం. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఓట్స్ మామూలుగా తినడం అంటే చాలా కష్టం కదండి. అదే ఇలా ఏదో ఒకటి చేసుకొని తిన్నామనుకోండి, మనకు కూడా తినడానికి రుచిగా అనిపిస్తుంది. వెయిట్ లాస్ అవ్వడం కూడా హ్యాపీగా అవ్వచ్చు అన్నమాట, కష్టంగా అనుకోకుండా.